హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమాస్ డైరీ. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి జ్యూస్ చేసుకుంటున్నాను. వాటర్ మెలను, మ్యాంగో, ఇంకా కర్బూజా, పపయాతో. ఇంకా నేను ఒక స్పూను మునగాకు పొడి వేసుకున్నాను. ఇంకా ఒక స్పూను హనీ వేస్తున్నాను. ఇది లెమన్ జింజర్ అండ్ హనీ అన్నమాట, విటమిన్ హనీ. ఇంకా వేసి వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుంటాను. నాతో పాటు ఎవరైనా వెయిట్ లాస్ డైట్ చేస్తున్నారా? చేస్తుంటే కమెంట్ చేయండి. నేను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో నా వెయిట్ లాస్ ఎంత అయ్యానని మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను గ్లాస్లోకి వేసుకుంటున్నాను. ఇదే అండి నా బ్రేక్ఫాస్ట్ ఇవాళ. ఇంకా లంచ్ ప్లేట్ చూపిస్తున్నాను ఏం తిన్నానని. మష్రూమ్ పులావు, క్యారెట్ అండ్ యోగర్ట్. ఇంకా నైట్ డిన్నర్కి 2 చపాతీ, పన్నీర్ కర్రీ తీసుకున్నాను అనమాట. ఇది నెక్స్ట్ డే ఏమేమి తిన్నానని చూపిస్తున్నాను. రాగి దోశ, ఇంకా చట్నీ, పీనట్ చట్నీ. ఇంకా లంచ్లోకి బెండకాయ వేపుడు, పప్పు, అన్నం అన్నమాట. డిన్నర్కి చపాతీ, ఇంకా చనా కర్రీ, క్యాబేజ్ పొరియలు. ఇంకా 6th డేలో బ్రేక్ఫాస్ట్కి యాపిల్, బీట్రూట్, క్యారెట్తో జ్యూస్ చేసుకుంటున్నాను. ఏబీసీ జ్యూస్ అంటాం కదా అది. ఒక యాపిల్, ఒక బీట్రూట్, ఒక క్యారెట్ వేసుకున్నాను. దీనివల్ల ఐరన్ లెవెల్ బాగా పెరుగుతుంది అనమాట, బీట్రూట్ వేసుకుంటున్నాం కదా. ఇదే అండి, ఇది నా బ్రేక్ఫాస్ట్. కలర్ఫుల్గా ఉంది కదా, ట్రై చేయండి. ఇంకా లంచ్లోకి రైసు, మీల్ మేకర్తో ఫ్రై లాగా చేసుకుంటున్నాను. ఇంకా బెండకాయ పులుసు. ఇంకా మీల్ మేకర్ని ఫస్ట్ హాట్ వాటర్లో నానబెట్టుకున్నాను. తర్వాత వాటర్ అంతా పిండి వేసుకుంటున్నాను వడగట్టుకొని. ఇంకా ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక మనం గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. అవి కొంచెం వేగాక ఆనియన్ కూడా వేసుకుంటాను. ఇది చాలా సింపుల్ అండి చేసుకోవడము. సోయా వల్ల మనకి ప్రోటీన్ వస్తుంది కదా, అందుకని. ఎర్రగడ్డలు వేగిపోయినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను, 1 స్పూను. సింపుల్ అండి, దీనికి కొంచెం ఇంగ్రీడియంట్సే. మనం ఇంట్లో చేసుకునే సింపుల్ వంటకాలతోనే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. వెయిట్ లాస్కి ఏమి అంటే ఎక్కువ ప్రాసెస్ ఉండే ఫుడ్స్ ఏమి అక్కర్లేదు. ఇంకా పసుపు వేసుకున్నాను, కారము, ఇంకా కొంచెం గరం మసాలా వేసుకుంటాను. అవి కొంచెం వేగాక ఇప్పుడు మీల్ మేకర్ వేసేసుకుంటున్నాను, సోయా చంక్స్. అంతే అండి, కొంచెం డ్రై అయ్యేంత వరకు ఉంచుకొని కొత్తిమీర వేసుకొని తీసేసుకోవచ్చు. మీకు కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఎర్రగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక టమాటో కూడా యాడ్ చేసుకొని కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. టమాటో వాడాక అప్పుడు మీల్ మేకర్ వేసుకోండి. అలా చేసుకుంటే చపాతీలో కూడా బాగుంటుంది. ఈజీ అండి ఈ రెసిపీ, బాగుంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటాయి, ట్రై చేయండి. అంతే అండి, ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది సోయా చంక్స్ మీల్ మేకర్ కర్రీ.
ఇంకా ప్లేట్ చేసుకుంటున్నాను. ఇంకా ప్లేట్లో కొంచెం రైసు, ఇంకా ఇందాక చేసుకున్నాను కదా సోయా చంక్స్తో ఫ్రై ఆర్ మీల్ మేకర్ ఫ్రై, అది పెట్టుకుంటున్నాను. రైస్ క్వాంటిటీతో ఈక్వల్గా మనకి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటే మంచిదండి. ఇంకా నేను బెండకాయ పులుసు చేశాను ఆ రోజు, అది వేసుకుంటున్నాను. కూర కొంచెం ఎక్కువ బెండకాయలు వేసుకుంటాను. ఇదే అండి నా లంచ్. డిన్నర్కి అయితే స్ట్రాబెర్రీస్, మ్యాంగో అట్లా ఫ్రూట్స్ తీసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ఆల్ అని బెల్ క్లిక్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.